హాయ్ అండి. హలో! అందరూ సండే మంచిగా ఎంజాయ్ చేశారా? ఇవైతే నిన్నటి రెసిపీస్ అండి. బెండకాయ పీనట్ ఫ్రై, అలాగే టమాటా పప్పు అనమాట. ఎర్ర కందిపప్పు, నార్మల్ కందిపప్పు 2 కలిపి ఎప్పుడు నేను చేసినట్టే చేశాను. టమాటా పప్పు, చింతపండు పులుపు వేసి, అలాగే వెల్లుల్లిపాయ నేతితో పోపు అనమాట. ఇంకా ఇవైతే పీనట్ బెండకాయ ఫ్రై అండి. సింపుల్ బెండకాయ ఫ్రై అనమాట. సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. అలాగే నేను ఈ రెసిపీ వీడియో కూడా శివసత్యాస్ కిచెన్ ఛానల్లో పోస్ట్ చేశాను నిన్న. అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఆ రెసిపీస్తో పాటు వడియాలన్నమాట. ఇవైతే నేను నిన్న పోస్ట్ చేయలేదు. నేను పిల్లల స్కూల్కి వెళ్ళాల్సి ఉండేది. సో అర్జెంటుగా వెళ్ళిపోవాల్సి వచ్చి నాకు నిన్న వీడియో పోస్ట్ చేయడం అవ్వలేదు. ఇంకా ఇదైతే నిన్న ఈవినింగ్ చపాతీతో కర్రీ చేశానన్నమాట. బీట్రూట్, క్యారెట్, ఆలు ఒక్కటే వేశాను. ఆలు, టమాటా, వంకాయలు ఒక 3-4 వేసాను, ఎక్కువ వేసాను మనకి గుజ్జులా రావడం కోసం. ఇంకా ఇవైతే చపాతీ అన్నమాట. చపాతీతో ఆ కర్రీ చాలా చాలా బాగుంటుంది. ఇది జస్ట్ పోపు, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, రాతి పువ్వు ఉంటుంది కదా, పత్తర పూలు, అది వేసానండి. అది వేసి చేస్తే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. కొన్ని ఇయర్స్ నుంచి నేను అలా వేస్తూ ఉంటాను. ఒకసారి ట్రై చేసినప్పుడు నాకు బాగా నచ్చి ఇంకప్పటి నుంచి మిక్స్డ్ వెజ్ కర్రీలో నేను అలాగే చేస్తూ ఉంటాను అనమాట. సో తర్వాత టమాటా ముక్కలు వేసేసి, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ వేసేసి మగ్గిపోయిన తర్వాత మిగతా కూరలన్నీ వేసేసి ఉప్పు, కారం, సాల్టు, అలాగే డీమార్ట్ గరం మసాలా వేసాను అందులో. సో తర్వాత కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ వరకు ఉడికించేసుకోవడమే. ఇంకా ఇవైతే ఈరోజు రెసిపీస్ అనమాట, సండే రెసిపీస్. పెసరపప్పు ముద్దపప్పు, అలాగే బీరకాయ మెంతిగుండ కూర. సో ఈ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇది కూడా చాలా సింపుల్ రెసిపీ. అలాగే మెంతిగుండ వీడియో కూడా నేను శివసత్యాస్ కిచెన్ ఛానల్లో పోస్ట్ చేశానండి. చెక్ చేయండి. రెసిపీస్ మేకింగ్ అన్నీ కూడా ఆ ఛానల్లో ఉంటాయి. ఎవరికైనా తెలియకపోతే అందులో చెక్ చేయండి. ఇంకా ఇవైతే మామిడి పళ్ళు అనమాట. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఈ మ్యాంగోస్. ఒక్కొక్క పండు 1 కేజీ వెయిట్ ఉందండి. చేతిలో చాలట్లేదు, అంత పెద్దగా ఉన్నాయి. సో ఈరోజు సండే మార్కెట్ కదా, మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట. అలాగే రేపు మండే కూడా అభిషేకం అవి ఉంటాయి కాబట్టి ఇంట్లో నైవేద్యం పెట్టడానికని తీసుకొచ్చారు. సో ఇవైతే ఈరోజు రెసిపీస్, నిన్నటి రెసిపీస్ వీడియో అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్స్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.